వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మహీంద్రా XUV 300. ఈ వెహికల్ లో ఏంటంటే చెక్ ఇంజన్ లైట్ వస్తుంది, అంటే ఇంజన్ అని ఒక సింబల్ వస్తుంది ఎల్లో కలర్ లో, ఆ లైట్ వస్తుంది. అండ్ బండి పికప్ తీసుకోవట్లేదు. క్రాస్ చెక్ చేసినాము, స్కానింగ్ చేస్తే ఇంజన్ ఆయిల్ ప్రెషర్ హై అండ్ ఇంజన్ ఆయిల్ ప్రెషర్ లో అని ఎర్రర్ కోడ్ వస్తుంది. ఎర్రర్ కోడ్ కూడా ఇది ఒకసారి చూసుకోండి. ఇది స్కానింగ్ స్క్రీన్ షాట్ పెడుతున్నాను. దీంట్లో ఐడెంటిఫై చేసిన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఆయిల్ థిక్ అయిపోయినా, ఆయిల్ గ్యాలరీస్ ఏమైనా జామ్ అయిపోయినా, ఆయిల్ ఫిల్టర్ జామ్ అయినా కూడా ఈ లైట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేసి చెక్ చేసుకున్నాము. సో ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేసినా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. ఫైనల్ గా మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఆయిల్ ప్రెషర్ సెన్సర్ న్యూ పార్ట్ తెప్పించాము మహీంద్రా నుంచి. ఇది ఓల్డ్ పార్ట్ ఆయిల్ ప్రెషర్ సెన్సర్, ఇది వచ్చేసి న్యూ పార్ట్. ఇది మనం ఆయిల్ ప్రెషర్ స్విచ్ ఎందుకు అనట్లేదు దీని అంటే, ఇది ఏంటంటే ఆయిల్ ప్రెషర్ స్విచ్ కి ఒకటే సింగిల్ వైర్ ఉంటుంది. సో ఓన్లీ ఆయిల్ ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఇది సెన్సింగ్ ఏం చేస్తుందంటే ప్రెషర్ ఎంత కూడా మనకు చూపిస్తుంది. దీంట్లో 3 వైర్స్ ఉంటాయి దీంట్లో ఈ సెన్సర్ లో. సో ఇది ఆయిల్ ప్రెషర్ సెన్సర్ అన్నట్టు. దీని కాస్ట్ వచ్చేసి మహీంద్రా ఒరిజినల్ పార్ట్ కాస్ట్ వచ్చేసి ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే 3341 రూపీస్ ఉంది దీని కాస్ట్. మనకి ఏంటంటే ఇది బయట కొంచెం బ్లాక్ లో తెప్పించినాము. సర్వీస్ సెంటర్ లో అండ్ అథరైజ్ సర్వీస్ సెంటర్ లో బయట అవైలబుల్ లేదు కాబట్టి బ్లాక్ లో తెప్పించాము. అందుకే పర్సన్ కొంచెం ఎక్స్ట్రా చార్జెస్ కూడా తీసుకున్నాడు ఎవరైతే మనం అరేంజ్ చేశారో. దాంతో పాటుగా ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా పడింది. సో ఈ ఆయిల్ స్విచ్ చిన్నదే గానీ, చిన్న ప్రాణమే గానీ బండి మొత్తానికి లో పికప్, అంటే పికప్ అస్సలు తీసుకోదు బండి. ఇంజన్ లైట్ వచ్చేస్తుంది, బండి పికప్ అస్సలు ఉండదు. ఇంజన్ దానికోసం మనము ఇవన్నీ ఓన్లీ చిన్న పార్ట్ రిపేర్ చేయడానికి ఇవన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చూడండి. సో ఫ్రంట్ బంపర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, ఇంటర్ కూలర్ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది, అండర్ బాడీ కవర్స్ ఇవన్నీ ఓపెన్ చేసి ఈ స్విచ్ అనేది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మహీంద్రా ఒరిజినల్ పార్ట్, ఇది న్యూ పార్ట్. సో ఈ స్విచ్ మనము ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇన్స్టాల్ చేయడానికి చిన్న వర్కే కానీ ఇవన్నీ బంపరు, ఇంటర్ కూలర్ ఇవన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ప్లస్ స్కానింగ్ కూడా చేయాల్సి వస్తుంది అండ్ రీప్రోగ్రామింగ్ కూడా చేయాల్సి వస్తుంది దీనికి ఆయిల్ స్విచ్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు. ఒకసారి ఫిట్టింగ్ చేసిన తర్వాత ఫైనల్ గా మనం ఒకసారి టెస్ట్ డ్రైవ్ చూసుకున్నప్పుడు కూడా వీడియో కంటిన్యూ చేద్దాము. సో పికప్ ఎట్లా ఉందో ఒకసారి ట్రయల్లో చూద్దాం రండి. స్కాన్ చేసేసి కోడ్ అయితే మొత్తం క్లియర్ చేసేసినాము. సో ఇక్కడ ఇంజన్ అనే లైట్ వస్తుంది కదా, ఇంజన్ అని ఒకటి ఎల్లో లైట్ వస్తుంది కదా ఇక్కడ ఇంజన్ అని, ఈ లైట్ మనకి కంటిన్యూస్గా వస్తుంది అన్నట్టు. ఏమీ మనకి ఎల్లో లైట్స్ రావట్లేదు. రెడ్ లైట్ ఓన్లీ హ్యాండ్ బ్రేక్ అండ్ సీట్ బెల్ట్ వస్తుంది. డాష్ బోర్డ్ లైట్స్ గురించి మనం మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం, ఏమేమి లైట్స్ దేనికోసం వస్తాయి ఏంటనేది. ఇది BS6 డీజిల్ ఇంజిన్ వెహికల్. ఇది BS6 లో DPF కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో DPF కంప్లైంట్ ఉన్నప్పుడు కూడా పికప్ తీసుకోదు. DPF ప్రాబ్లం ఉంటే DPF లైట్ వస్తుంది మనకి. ఓన్లీ ఇంజన్ లైట్ వచ్చింది, ఇంజన్ ఆయిల్ లైట్ రావట్లేదు, ఓన్లీ ఇంజన్ ఆయిల్ లైట్ వస్తుంది. సో ఆ లైట్ ఎందుకు వస్తుందని స్కాన్ చేసాము. స్కానింగ్ కోడ్ వచ్చిన తర్వాత మనం ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఇంజన్ ఆయిల్ సెన్సర్ రీప్లేస్ చేసాము. పికప్ చూడండి ఎట్లా వస్తుంది బండి. 60 స్పీడ్ 15 సెకండ్స్లో 80 స్పీడ్ ఆడేస్తుంది. పికప్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది, ఇంజన్ లైట్ కూడా సాల్వ్ అయిపోయింది, ఇంజన్ లైట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సో వెహికల్ అయితే ట్రయల్ చూసుకున్నాము, వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. దీని తర్వాత వాషింగ్ చేసేసి వెహికల్ డెలివరీ చేసేస్తాము. ఇలాంటి టెక్నికల్ రిపేర్స్, బాడీ రిపేర్స్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంది స్పానర్ ఆటోమోటివ్ తెలుగు, దాన్ని కూడా ఫాలో చేయండి. మా వర్క్షాప్ వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి, ఫారం మాల్ బ్యాక్ సైడ్, గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ కూడా అవ్వగలరు. డైరెక్ట్గా వాకింగ్ కూడా చేయొచ్చు. సో వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి వస్తే బెటరు. ఆ అవైలబిలిటీ కూడా చూసుకోండి. ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి ఒకసారి ఫ్రీ అపాయింట్మెంట్ తీసుకుని రండి. సో మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.